శ్రీమాత్రే నమః. నమస్కారం మిత్రులారా, నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 2 మే 2026 శనివారం నాడు మేష రాశి వారికి ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతోంది. మీకు తెలుసా? మీ స్వంత రాశి అయిన మేషంలోనే సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉండి బుధాదిత్య యోగం అనే ఒక శక్తివంతమైన శుభగ్రహ కలయికను ఏర్పరుస్తున్నారు. ఈ యోగం అంటే ఏమిటంటే సూర్యుడి ఆత్మబలం మరియు బుధుడి బుద్ధిశక్తి రెండూ కలిసి మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని సూచించే స్థానంలో ప్రకాశిస్తున్నాయి. ఇది మీ మేధస్సుకు, మీ వాక్శక్తికి, మీ నిర్ణయాధికారానికి చాలా బలాన్ని ఇచ్చే అరుదైన అవకాశం. ఈరోజు ఆఫీస్లో మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రజెంటేషన్స్ ఇవ్వడం, ముఖ్యమైన మీటింగ్స్లో మాట్లాడటం, కొత్త ప్రతిపాదనలు చేయడం, ఈరోజు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు ఈరోజు విశేష శక్తి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం ప్రియమైన వారు. మీ 12వ భావంలో, అంటే ఖర్చులు మరియు అనవసర నష్టాలను సూచించే స్థానంలో శని మరియు కుజుడు అనే 2 కఠినమైన గ్రహాలు కలిసి ఉన్నారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడం, అప్పులు ఇవ్వడం వంటివి ఈరోజు మానుకోండి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు పసుపు. పసుపు రంగు బట్టలు ధరిస్తే బుధుడి అనుగ్రహం మరింత బలంగా ఉంటుంది. నేటి విశాఖ నక్షత్రం, అంటే లక్ష్యాన్ని సాధించే నక్షత్రం, మీ సంకల్పానికి అదనపు శక్తిని ఇస్తుంది. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్లకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈ శుభబుధాదిత్య యోగ ఫలితాలను పూర్తిగా పొందడం కోసం ఓం బుధాయ నమః అని 3 సార్లు భక్తితో జపించండి. గురుదేవుని కృప మీపై సదా ఉండాలి. శుభం కలుగుగాక.